ఇరాన్ యుద్ధంలో అగ్రరాజ్యం లెక్క తప్పిందా? డొనాల్డ్ ట్రంప్ అంచనాలు తలకిందులైందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి అంతర్జాతీయ పరిణామాలు. గత ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చి యుద్ధంలో గెలిచామని అమెరికా సంబరపడింది. కానీ ఆ విజయం కేవలం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఇరాన్ ప్రభుత్వం కాస్త దెబ్బతిన్నా యుద్ధంలో మాత్రం ఆ దేశ సైన్యం పట్టుకోల్పోలేదు. అంతేకాదు అమెరికా మిత్రదేశాల వెన్నులో ఇరాన్ ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది. హర్ముజ్ జలసంధిని మూసేసి ప్రపంచ చమురు సరఫరాను ఆపేసింది. వెనిజులాలోని మదురో ప్రభుత్వాన్ని కూల్చినంత ఈజీగా ఇరాన్లో పనైపోతుందని ట్రంప్ భావించాడు. కానీ ఇప్పుడు ఇరాన్ క్షిపణులు డ్రోన్లతో అమెరికా మిత్రదేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అసలు ఇరాన్ వ్యూహం ఏమిటి? ట్రంప్ ఎందుకు బోల్తా పడ్డాడు? ఈ యుద్ధం ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్తుంది? వాచ్ దిస్ స్టోరీ. పశ్చిమాసియా యుద్ధంలో ఏం జరుగుతోంది? యుద్ధంలో డొనాల్డ్ ట్రంప్ బొక్కబోర్లా పడ్డారా? ట్రంప్ అంచనాలు ఎక్కడ విఫలమయ్యాయి? డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన యుద్ధం అమెరికాను ముంచేస్తోందా? ట్రంప్ ఎరక్కపోయి ఇరాన్ యుద్ధానికి వచ్చి ఇరుక్కుపోయాడా అంటే అవుననే పరిణామాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోయాడు. కానీ ట్రంప్ ఊహించినట్లు ఆ దేశంలో ప్రభుత్వం కుప్పకూలిపోలేదు. ప్రస్తుతం హర్ముజ్ జలసంధి వద్ద తిష్టవేసిన ఇరాన్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని యుద్ధంలోకి లాగేసింది. ఖమేనీని చంపడంతోనే అమెరికా మొదట్లో విజయం సాధించినట్టు అనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులయ్యింది. దీంతో అమెరికా అధ్యక్షుడికి పరిస్థితి మింగలేక కక్కలేక అన్న చందంగా మారింది. ఎందుకంటే ఈ డెడ్లీ వారు 2 వారాలు గడిచినా ఇరాన్ మాత్రం పట్టు కోల్పోలేదు. ప్రపంచ చమురు సరఫరాను అడ్డుకుంటూనే గల్ఫ్ దేశాలతో సహా మొత్తం పశ్చిమాసియాలోని అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. రాజకీయ ఆర్థిక స్థిరత్వానికి మారుపేరుగా నిలిచిన ఈ గల్ఫ్ దేశాలు ఇప్పుడు తీవ్ర ఆందోళనల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఫిబ్రవరి 28న పట్టపగలు ఇరాన్ రాజధాని తెహ్రాన్ నగరంపై దాడితో ప్రపంచం ఉలిక్కిపడింది. ఖమేనీ చనిపోయాడని ప్రకటించగానే ఇరాన్ పని అయిపోయిందని ప్రపంచం భావించింది. కానీ ఇజ్రాయెల్, అమెరికా ఎన్ని దాడులు చేసినా ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆ తరువాత పరిణామాలు ఊహించని విధంగా మలుపు తిరిగాయి. ఏళ్ల తరబడి గూఢాచార్య సమాచారంతో యుద్ధానికి ఇజ్రాయెల్, అమెరికా పక్కా ప్లాన్ వేశాయి. తెహ్రాన్ రాజధానిలో ఖమేనీ, డజన్ల కొద్ది ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ప్రభుత్వం ఒక్కసారిగా కుదేలయ్యింది. నిజానికి ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ పై యుద్ధం చేస్తున్నా అది కేవలం వైమానిక దాడులకే పరిమితమైంది. అందుకే ఇరాన్ ప్రభుత్వం పూర్తిగా కుప్పకూలలేదు. అమెరికా చేసిన యుద్ధాలు, ఆ దేశ సైన్యం ఎదుర్కొన్న ఓటములను తాము అధ్యయనం చేశామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చీ తెలిపారు. అమెరికాను ఎలా ఎదుర్కోవాలో పక్కా ప్లాన్ తోనే ఉన్నట్టు అగర్చీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందడంతో వెంటనే కొత్త సుప్రీం లీడర్ ను ఇరాన్ ప్రకటించింది. యుద్ధంలో ప్రభుత్వం కాస్త దెబ్బతిన్నా ఇరాన్ సైన్యం ఏమాత్రం తడబడకుండా ఎదురుదాడులు చేయగలిగింది. 2005లో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాలను కూల్చేసిన తర్వాత అమెరికా విషయంలో ఇరాన్ అప్రమత్తమయ్యింది. ఒకవేళ అమెరికా దాడి చేస్తే ఏం చెయ్యాలి అన్న దానిపై ఇరాన్ పక్కా ప్లాన్ చేసుకున్నది. ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా సైన్యం మాత్రం కుప్పకూలకుండా పటిష్టమైన కమాండ్ వ్యవస్థను ఇరాన్ నిర్మించుకోగలిగింది. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడుల విషయంలో ఇరాన్ మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. మొదటి దశ మనుగడ సాధించడం. ముందుగా అమెరికానో, ఇజ్రాయెలో దాడి చేస్తే ప్రభుత్వం పడిపోకుండా చూసుకోవడమే ఈ ప్లాన్. రెండో దశ ప్రతీకారం తీర్చుకోవడం. యుద్ధంలో కొనసాగడానికి అవసరమైన పోరాట పటిమను ప్రదర్శించడంలో ఇరాన్ సక్సెస్ అయ్యింది. ఇక మూడో దశ యుద్ధాన్ని సాగదీయడం. దీంతో తమకు అనుకూలమైన షరతులతో యుద్ధాన్ని ముగించేలా పరిస్థితులను మార్చుకోవడమే ఇరాన్ వ్యూహం. ఈ పరిణామాలన్నీ ట్రంప్కు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఈ యుద్ధంతో అమెరికా మిత్ర దేశాలు ఇబ్బందుల్లో పడటమే కాకుండా స్వదేశంలోనూ విదేశాల్లోనూ జీవన వ్యయం భారీగా పెరుగుతోంది. ఇరాన్ చౌకైన డ్రోన్లు, క్షిపణులతో గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. సముద్రంలో చమురు ట్యాంకర్లపై దాడులకు దిగుతోంది. అంతేకాకుండా ఈ యుద్ధాన్ని గల్ఫ్ దేశాలతో పాటు టర్కీ, సైప్రస్ వంటి అమెరికా మిత్ర దేశాలకు కూడా ఇరాన్ వ్యాప్తింపజేసింది. మరోవైపు లెబనాన్లో ఇరాన్ మద్దతు ఉన్న హజ్బుల్లా గ్రూపు ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు చేస్తోంది. అలాగే ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని
ఇరాన్ దళాలు పూర్తిగా మూసేశాయి. ఫలితంగా అమెరికా నుంచి నైజీరియా వరకు, భారత్ నుంచి జపాన్ వరకు పలు దేశాల్లో తీవ్రమైన చమురు కొరత ఏర్పడింది. చాలా దేశాల్లో ఇప్పుడు చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఈ యుద్ధంతో స్థిరమైన వాణిజ్యానికి గల్ఫ్ దేశాలు సేఫ్ అనే ఇమేజ్ దెబ్బతింది. ఆయా దేశాలకు విమానాల రాకపోకలు తగ్గిపోయాయి. విదేశీయులు గల్ఫ్ దేశాల నుంచి తరలిపోతున్నారు. యుద్ధం కారణంగా పలు దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. సముద్ర వాణిజ్య మార్గాలపై ఒత్తిడి పెరగడంతో కెన్యాలో ధరలు విపరీతంగా పెరిగాయి. బంగ్లాదేశ్లో ఇంధన కొరత కారణంగా ఆందోళనలు చెలరేగకుండా సైన్యాన్ని మోహరించింది. ఇరాన్పై దాడి చేస్తే అరాచకానికి దారి తీయొచ్చని గల్ఫ్ దేశాలకు తెలుసు. మరి ఇంతలా ఇరాన్ దాడులు చేస్తోందని సౌదీ లాంటి దేశాలు ఊహించలేదు. ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న పరిణామాల నేపథ్యంలో అమెరికా అనుసరిస్తున్న వ్యూహంపై ఇప్పుడు పలు సందేహాలు తలెత్తుతున్నాయి. బేషరతుగా ఇరాన్ లొంగిపోవాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఈ యుద్ధం అసలు ఉద్దేశాలు ఏంటి? అవి ఎందుకు మారుతున్నాయి? ఈ ప్రశ్నలకు అమెరికా సమాధానం దాటవేస్తోంది. ఇరాన్ విషయంలో అమెరికా అతిగా ఊహించకూడదని పలువురు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అసలు ఎందుకు ఇరాన్ గురించి అమెరికా అతిగా ఊహించుకుంది? దానికి బలమైన కారణమే ఉంది. గతేడాది చివర్లో వెనిజులాలో ప్రభుత్వాన్ని అమెరికా కూల్చేసింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించింది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం కూడా అమెరికా ఆంక్షల కారణంగా ఆర్థికంగా సతమతమవుతోంది. దానికి తోడు డిసెంబర్, జనవరిలో జరిగిన భారీ నిరసనలు ఇరాన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ నిరసనలు ఇరాన్ సర్కారు ఉక్కుపాదంతో అణిచివేసింది. వేల మంది ప్రాణాలను బలిగొంది. ఇరాన్పై దాడికి ఇదే సరైన సమయమని అమెరికా భావించింది. ఇజ్రాయెల్తో కలిసి ఆ దేశంపై అమెరికా దాడులకు దిగింది. కానీ ఇరాన్ ఎదురు దాడుల విషయంలో అమెరికా అంచనాలు తప్పాయి. అగ్రదేశాన్ని ఇరుకున పెట్టే ఆయుధాలు ఇరాన్ వద్ద చాలానే ఉన్నాయి. చమురు సరఫరాను అడ్డుకోవడం, నౌకాయానాన్ని స్తంభింపజేయడంతో ఇరాన్ సక్సెస్ అయ్యింది. గతంలో ఎర్ర సముద్రంలో క్షిపణి దాడులతో అలజడి సృష్టించిన యెమెన్లోని హ్యూదీ రెబల్స్ తో ఇరాన్ ఇప్పుడు ఒత్తిడి పెంచుకుంది. ట్రంప్ పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇరాన్ దెబ్బ కొట్టింది. మరోవైపు అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ కురిపిస్తున్న క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోవడానికి ట్రంప్ అత్యంత ఖరీదైన పెట్రియాట్ తాడ్లను ఉపయోగిస్తున్నారు. వాటితో క్షిపణి నిరోధక వ్యవస్థలతో యుద్ధం ఖర్చు భారీగా పెరుగుతోంది. స్వదేశంలో చూస్తే ప్రజల మద్దతు కోరకుండానే అకస్మాత్తుగా దాడులకు ఆదేశించిన ట్రంప్ కు ఇప్పుడు కాంగ్రెస్నల్ ఎన్నికలు గండం పొంచి ఉంది. పెరిగిన ధరల పట్ల అసహనంతో ఉన్న ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్తుండటంతో ట్రంప్ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. అయితే యుద్ధంతో రాజకీయ, సైనిక, ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఇరాన్ కు కూడా దీర్ఘకాలిక సమస్యలు తప్పవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఆ దేశ భద్రతా బలగాలు కాపాడవచ్చు. కానీ ఆర్థికంగా ఇరాన్ మరింత దివాలా తీసింది. ద్రవ్యోల్బణం విపరీతంగా ఉంది. నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉద్యోగుల జీతాలను చెల్లించేందుకు ఇరాన్ అష్టకష్టాలు పడుతోంది. జనవరిలో నిరసనకారులపై దాడుల సమయంలో పోలీసులే తిరుగుబాటు చేసిన సందర్భాలు ఉన్నట్టు కొందరు నిపుణులు చెబుతున్నారు. వైమానిక దాడులతో ప్రజల్లో తిరుగుబాటు తెచ్చి ప్రభుత్వాన్ని మార్చాలన్న ట్రంప్ ఆశలు మాత్రం ప్రస్తుతానికి నెరవేరేలా కనిపించడం లేదు. ఇక ప్రస్తుతం సంక్షోభం నుంచి ట్రంప్ బయటపడే మార్గం కనిపించడం లేదు. నిజానికి ఇరాన్ లొంగిపోవాలని ట్రంప్ హుకుం జారీ చేశాడు. అక్కడ ప్రభుత్వాన్ని మార్చాలని పట్టుదలగా కనిపించాడు. కానీ ఇప్పుడు అలాంటి సూచనలు ఏవీ లేవు. ట్రంప్ ఒక రకంగా ఓటమిని మూటగట్టుకున్నట్టే. వెనిజులా తరహాలో ఏదో చేయాలని ఆశించిన ట్రంప్ కు ఇరాన్ యుద్ధంలో ఆశభంగం తప్పదు. ఇప్పుడు ఖమేనీని హతమార్చామని, ఇరాన్ సైన్యాన్ని దెబ్బతీశామని అవే తమ విజయాలుగా చెప్పుకుని యుద్ధం నుంచి ట్రంప్ తప్పుకోవచ్చు. కానీ ఆ విజయం చెప్పినా ట్రంప్ కు ఇప్పుడు పరువును ఇరాన్ బజారుకు ఈడ్చే అవకాశం ఉంది. ఈ యుద్ధం నుంచి తప్పుకోవాలంటే ట్రంప్ ముందున్న ఆప్షన్లు రెండు. ఒకటి, గ్రౌండ్ అటాక్స్ చేసి ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చాలి. ఇరాన్ రక్తం ఏరులై పారించాలి.